శ్రీమాత్రే నమః. అందరూ బాగున్నారని ఆశిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవీ నవరాత్రులలో 4వ రోజైన అమ్మవారు మనకి కాత్యాయని రూపంలో దర్శనం ఇస్తుంది, పూజలను అందుకుంటోంది. ఆ మహా జగన్మాత కాత్యాయని అమ్మవారిని నేను ఇలా అలంకరించుకుని పూజ చేసుకున్నానండి. అమ్మవారికి కాత్యాయని వ్రతం అనేది ఉంటుంది. వివాహం కాని స్త్రీలకు తల్లిదండ్రులు కాత్యాయని వ్రతాన్ని ఆచరిస్తారంట. 7 వారాలు ఈ కాత్యాయని వ్రతం ఆచరిస్తారంట. దీక్షగా ఉంటుంది. అలాంటి వ్రతాన్ని వివాహానికి ముందే ఆచరిస్తే జాతకంలో ఏదైనా దోషాలు ఉంటే తొలగిపోతాయని, ప్రతిదీ వివాహం అయిన తర్వాత మంచి భర్త, సత్సంతానం, జీవితం చాలా ఆనందంగా సంతోషంగా ఉంటుంది అనే భావన ఉంటుంది. అందుకే తల్లిదండ్రులు కాత్యాయని వ్రతాన్ని పెళ్లి కాని తన కుమార్తెతో చేయిస్తారు. ఇలాంటి కాత్యాయని అమ్మవారిని మనం మనస్ఫూర్తిగా ఆరాధించుకునే అదృష్టం కలిగినందుకు చాలా ఆనందంగా ఉందండి. కాత్యాయని అమ్మవారినితో సహా మా గ్రామంలో జరిగే స్వామివారి అభిషేకం, ఉత్సవ విగ్రహ దర్శనం, గర్భగుడిలో అమ్మవారి దర్శనం మీకు చూపిస్తున్నాను. స్వామివారి అభిషేకం ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. ఆ దర్శనాన్ని చేసుకుని మీరందరూ ఆనందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాత్యాయని అమ్మవారి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇక 5వ రోజైన అమ్మవారు శ్రీ మహాలక్ష్మిగా దర్శనమిస్తోంది, పూజలను అందుకుంటోంది కదా. అందులో శుక్రవారం ఆ మహాలక్ష్మీదేవిని వైభవంగా అలంకరించుకుని ఆరాధించుకుని పూజించుకుందాం మనమందరం. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు శ్రీ మహాలక్ష్మి దర్శన భాగ్యంతో మా గ్రామంలో జరిగే అభిషేకాలతో అమ్మవారి దర్శనంతో మీ ముందు ఉంటాను. మీరందరూ నన్ను ఆదరిస్తారని భావిస్తూ మీ అందరి ఆశీస్సులు నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.